నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. ట్రంప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు తలనొప్పిగా మారినటువంటి ఒక దేశ అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే ట్రంప్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మన దేశానికి కూడా దాదాపు అదే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవాలి. 25% టారిఫ్ విధిస్తూ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా దానికి వ్యతిరేకంగానే గళాలు వినిపిస్తున్నాయి. కేవలం భారత్ మాత్రమే కాదు, ఈ టారిఫ్స్ వల్ల అమెరికా కూడా పరోక్షంగా నష్టపోతోందంటూ ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు ఇదంతా ఎందుకంటే కేవలం మనం రష్యాకి కొంత మిత్రదేశంగా ఉండడం, రష్యా దగ్గర వాణిజ్యపరంగా భారత్ కొంత దగ్గరగా ఉండడంతో ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. ప్రధానంగా ఏదైతే రష్యా దగ్గర మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నామో, క్రూడ్ ఆయిల్, దానికి సంబంధించి ట్రంప్ ఆ వాణిజ్యాన్ని ఆపుకోవాలంటూ చెప్తున్నారు. కాకపోతే భారతదేశానికి ఎక్కడైతే ఆయిల్ తక్కువగా వస్తుందో అక్కడే కొంటుందని ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది. దీంతో కొంత అసహనానికి గురైనటువంటి ట్రంప్ ఈ 25% టారిఫ్స్ విధించడం జరిగింది. ఇక ఇంతే కాకుండా ఆయన మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. భారత్ డెడ్ ఎకానమీ అంటూ ఆయన పేర్కొనడం జరిగింది. ఒకవైపు భారత్ 6% పైగా జీడిపితో ముందుకు వెళ్తోంది. మరోవైపు అమెరికా కేవలం 1.3% జీడిపితో మాత్రమే ముందుకు వెళ్తోంది. మరి అమెరికా డెడ్ ఎకానమీయా లేకపోతే భారత్ డెడ్ ఎకానమీయా అంటూ అనేక విమర్శలు కూడా ఇప్పటికే మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వైపు ఎక్కువ పెడుతున్నాయి. రష్యా కూడా దీనికి సంబంధించి కొంత తీవ్రంగానే ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే రష్యా మాట్లాడుతూ వాళ్ళ దగ్గరైనటువంటి ఒక మిసైల్ వ్యవస్థ, అంటే ఎవరైనా అమెరికా కావచ్చు లేకపోతే ఇతర దేశాలు కావచ్చు రష్యా పైన అణ్వాస్త్రాలతోటి దాడి చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యవస్థ ద్వారా వాళ్ళు ముందుగానే ఫిక్స్ చేసినటువంటి టార్గెట్స్లో ఆటోమేటిక్గా అణ్వాయుధాల దాడి జరిగేలాగా రష్యా ఇప్పటికీ ఒక ప్రీ ప్లాన్ తోటి ఒక వ్యవస్థను ఏర్పరచుకుంది. ఆ వ్యవస్థ ఉందని మర్చిపోతోందా అమెరికా అంటూ రష్యా కూడా కామెంట్ చేసింది. రష్యా పూర్తిగా భారత్కి మద్దతు తెలుపుతున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు పాకిస్తాన్ అంత అనుకూలంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ పైన కూడా దాదాపు ఇదే భారం పడుతుంది. దాదాపు 19% పన్నులు విధించినట్లుగా, అంటే ట్యాక్స్ విధించినట్లుగా తెలుస్తోంది. కాబట్టి భారత్ కాకుండా పాకిస్తాన్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అదే స్థాయిలో, ఇంకా చెప్పాలని ఎందుకంటే ఎక్కువ స్థాయిలోనే ఇబ్బంది పడుతోంది. పేరుకేమో అన్ని నా మిత్ర దేశాలే, లేకపోతే మోదీ నాకు చాలా దగ్గరవాడు అని చెప్పేటువంటి ట్రంప్ నిర్ణయాల పరంగా చూసుకున్నట్లయితే అసలు ఎక్కడా పొంతన లేనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ విశ్లేషకులు, అండ్ వారితో పాటుగా కార్తిక్ గారు, టీపీసీసీ సెక్రటరీ, చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, అండ్ వారితో పాటుగా కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ముందుగా రామ్మోహన్ రావు గారితో ప్రారంభిద్దాం, విశ్లేషకులతోటి. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం. ఎస్, అంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ట్రంప్ వ్యాఖ్యలు కావచ్చు చాలా వైరల్ అవుతున్నాయి, చాలా అంటే లేనిపోని గొడవలకు దారితీస్తున్నాయి అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక్కడ భారతదేశం విషయంలోనే చూసుకుంటే రష్యాతోటి వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా రద్దు చేసుకోండి అనేటువంటి మాట చెప్పే అర్హత ఎక్కడా కూడా ట్రంప్కి లేదు. అది పూర్తిగా భారత్ ఇష్టం. భారత్కి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేస్తాము, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కొనుగోలు చేస్తాం. కేవలం ఆ మాటని అడ్డం పెట్టుకుని మనపైన ఎక్కువగా టారిఫ్స్ విధిస్తున్నారు. దాంతోపాటుగా డెడ్ ఎకానమీ అంటూ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు ఆయన ఇష్టరీతిన. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు అట్లాగే విజయభాస్కర్ గారికి, శ్రీనివాస్ గారికి, యువ మిత్రుడు కార్తిక్ సమీర్ గారికి, అట్లాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పెళ్లి శాపనార్థాలకు ఉట్టి దిగపడదు కదా. ట్రంప్ విషయం చెప్పాలంటే మన భారతదేశం గురించి డెడ్ ఎకానమీ అని అంటే అందరి ద్రాక్ష పండు పుల్లన అనేది ఒకటి ఉంటది. మనము మనదైన రీతిలో ఎక్కడి నుంచి ఎగుమతులు చేసుకోవాలి, ఎక్కడికి దిగుమతులు చేసుకోవాలి, ఎక్కడికి ఎగుమతులు చేసుకోవాలి మన ఇష్టం. కానీ ట్రంప్ వైఖరే కాదు. ట్రంప్ బహిరంగంగా ఒక రకంగా చెప్పాలంటే బోలాబాలా కనుక పైకి అంటున్నాడు. ఇప్పటిదాకా అమెరికా ఏ అధ్యక్షుడైనా కూడా ఏదో రకంగా మన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు ప్రతిఘటించినప్పుడు ఊరుకున్నారు, లేకపోతే ప్రతిఘటించకపోతే కొంచెం తాలూకపోతే వాటి మీద పడుతున్నారు. అంతే తేడా ఏం లేదు. అమెరికా మొదటి నుంచి ఏ అధ్యక్షుడైనా సరే, కెనడా నుంచి మొదలు పెడితే అంతకు మొదటి నుంచి కూడా చూసిన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన పెత్తనాన్ని కొనసాగిస్తూనే ఉంది. దానిలో భాగంగా ఈ అహంకార వ్యాఖ్యలు అని అంటున్నాడు. అమెరికా చేస్తున్న అహంకార వ్యాఖ్యలు బహిరంగంగా ఇప్పుడు మిగతా వాడు డిప్లొమాట్లు చెప్పిండ్రు, ఇప్పుడేమో డిప్లొమసీతో మాట్లాడారు, ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నాం. రష్యాతోని మనం చమురు అట్లానే ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం.
మంచిదే కదా, నష్టమే ఉన్నది, మనకు అవసరం ఎక్కడి నుంచి ఉంటుందో అది చేస్తాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం రావడం వల్ల వచ్చిన తర్వాత మన ఇద్దరిని సమానంగా చూసి ఆ యుద్ధంలో ఎవరు నష్టపోకూడదు, అనవసరంగా యుద్ధం ఆపారని చెప్పి శాంతి బంధం చెప్పి మనం అక్కడి నుంచి రష్యా తక్కువకు మనకు సమును సప్లై చేసుకుంటే మనం చేసుకున్నాం. అమెరికా ఏం చేస్తుంది, పేద ముస్లిం దేశాలను కొలగొట్టి అక్కడి నుంచి వచ్చిన చమురును, వాళ్ళు ఒప్పందం తీసుకున్న చమురును మనకు సప్లై చేస్తూ డబ్బు సంపాదించుకున్నారు. అమెరికా రెండు, ఒకటి ఆయుధాల వ్యవహారిగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నది, దాంతోపాటు ఆయుధాలు నమ్ముకుంటుంది, సొంతంగా యుద్ధంలో దిగదని ఒక సామెత ఉంది విజయ్ మనకి. అంటే 1000 రణాలు అంటే ఆపరేషన్ చేసినా గానీ నా పులిపిరితో సమానం కాదని ఒక డాక్టర్ అంటే వాడి పులిపిరి వాడికి కష్టం, బయట ఎంతమందికైనా ఆపరేషన్ చేయవచ్చు. కానీ ఇక్కడ కూడా అమెరికా మొదటి నుంచి కూడా యుద్ధాలు ప్రోత్సహిస్తున్నది, యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను అమ్ముతున్నది, డబ్బు చేసుకుంటుంది. ఒక రకం చెప్పారంటే దాసోహం చేసుకుంది చాలా దేశాలు. వియత్నాం కంపుచే యుద్ధం నుంచి చూస్తున్నాడు నా అనుభవంలో అయితే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే తాను యుద్ధం చేయదు, కానీ యుద్ధం చేసుకుని భౌతిక యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇప్పుడు భౌతిక యుద్ధాలతో పాటు ఆర్థిక యుద్ధాన్ని కూడా ప్రోత్సహిస్తున్నది. నిజంగా చెప్పాలంటే ఆర్థిక యుద్ధం నుంచి కూడా ఇప్పుడు సుంకాల యుద్ధం వచ్చింది. ఆర్థిక యుద్ధంలో భాగమే. ప్రపంచవ్యాప్తంగా అసలు భౌతిక యుద్ధాలు ఉండొద్దు, ఆర్థిక యుద్ధాలు జరిగే కాలం అనుకుంటే ఇప్పుడు ఆర్థిక యుద్ధాల్లో సుంకాల యుద్ధం మొదలుపెట్టింది. ఎడాపేడా అని ట్రంప్ అని మధ్య వ్యాసం రాశాను. ఎటు పడితే అటు చెరిపేస్తున్నాడు. చెరిపేసుకుంటూ తన మిత్ర దేశం లేదు, శత్రు దేశం లేదు, ఇప్పుడు తనంతరం భేదం లేదు, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా వేస్తున్నాడు. కానీ అందులోనే రాజుగారి చిన్న భార్య పెద్దది మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదు అన్నట్టు పాకిస్తాన్ ఇండియా మధ్యనే వివక్ష చూపిస్తున్నాడు. చూస్తున్నాం కదా మనం. దాదాపు మన దగ్గర మీద 25 అయితే మొన్నటిదాకా 29% ట్యాక్సెస్ ఉన్న పాకిస్తాన్ మీద 10% తగ్గించి 19 కుదించారు. మన పక్క చూడండి, బంగ్లాదేశ్ కానీ ఈ 7 దేశాలు చూసుకుంటే 15 నుంచి అన్నిటికంటే మనదే ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే అన్నిట్లో 19%, 21% ఇట్లా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న 7 దేశాల కంటే కూడా మన మీద ఎక్కువ వేశాడు. ఇక కొన్ని సరే 41%, 50% వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు ఒక లీడ్లో మంచి మాట చెప్పారు విజయం. ఎందుకంటే ఇప్పుడు తాగే వాడే కడతారు తాళ్ల పన్నుని సాయం. అమెరికాకు మనం ఎగుమతులు చేస్తే 25% ట్యాక్స్ విధిస్తా అంటున్నారు. ఇంకా ప్రతీకార ట్యాక్స్ ఇంకా మొదలు కాలే. అంటే అమెరికా మన రష్యాను మనకు చైనాతో మన ఒప్పందాలు చేసుకుంటున్నాం, కొన్ని చమురు కానీ ఇతరతర చేసుకుంటున్నాం కనుక మీరు రష్యాతో చేసుకున్న దాని మీద ప్రతీకార ట్యాక్స్ కూడా ఇస్తాను అనుకుంటూనే ఇంకా వేయలేదు. ఇప్పుడు 25% కూడా రేపు 7వ తారీఖు నుంచి వేస్తా అంటున్నాడు. అందుకని ఏమంటారు అంటే దీని వల్ల పరస్పరం నష్టమే అవుతుంది, మనకు నష్టం కాదు, వాడికి కూడా నష్టం అవుతుంది. తాగే కడతారు తాళ పన్ను అన్నట్టు ఈ మనం ఎగుమతుల మీద మనం అమెరికాకి చేసే ఎగుమతుల మీద 25% ట్యాక్స్ వేస్తే వాడేది ఎవరు? అక్కడనే కదా వాడేది. వాడి మీద పడుతుంది కదా ట్యాక్స్ అంతా. అంటే ఏమైతే 1-2% పెరుగుతుంది అమెరికాలో. ఆ నష్టం స్పష్టంగా ఈ లీడర్లు చెప్పారు. ఆ మాట చాలా నాకు నచ్చింది. ఎందుకంటే వాళ్ళ మీదే పడుతుంది భారం. కానీ వాడు డిమాండ్ సప్లైలో తేడా వస్తుంది కనుక కొంత ఏమైనా తేడా వస్తే ఎగుమతులు మనం చేసి తక్కువ అవుతాయి. అన్నిటికంటే పెద్ద ప్రమాదం నాకు ఈ సుంకాలు కనిపిస్తలేదు. కానీ అమెరికా ఒక షరతు విధిస్తున్నది, ఈ చమురును ఆయుధాలను రష్యాకి దిగుమతి చేసుకోవద్దని అనుకుంటూనే ఇంకొక పెద్దది చేస్తుంది. ఏంటంటే పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మేము దిగుమతి చేస్తాం మీ దగ్గరికి, మీరు తీసుకోండి కదా. అది పెద్ద ప్రాంతం. అసలు మనకు అవసరం లేదు, మనమే ఎగుమతి చేసేలాగా ఉన్నాం. ఒకటి ఆహార సంతృప్తి సాధించడం. కానీ మన దగ్గర పరిస్థితిని బట్టి వ్యవసాయంలో పాలు అనుకుందాం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన దగ్గర 70 రూపాయలు లీటర్ అనుకుందాం. 80 అంటే మా పాల నాణ్యతను బట్టి 100 రూపాయల దాకా ఉన్నది. ఇది మనం పాకెట్ పాలు అంటాం. చూస్తే మనకు వాళ్ళు ఒక 15-20 రూపాయలు వాళ్ళ పాల ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకుంటే లీటర్కు 15-20 రూపాయలు మనకు తగ్గుబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సబ్సిడీలు ఎక్కువ. వ్యవసాయ సబ్సిడీల మీద మనం ముచ్చుకుంటుంటాం, కానీ వ్యవసాయ సబ్సిడీలలో మనకు చాలా లీస్ట్. అమెరికా చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ సబ్సిడీ ఇస్తుంది. కాకపోతే వాళ్ళ వ్యవసాయం అంతా 3-4% మించాలి. కానీ పెద్ద దేశం కనుక దాని నుంచి వచ్చే ఉత్పత్తులను మనకి పంపితే మన దగ్గర రైతులు నష్టపోతారు. దాంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా అంటే చౌకలో మన దగ్గర కంటే చౌకలో వాళ్ళు దిగుమతి సుంకం విధించుకున్నా సరే మనకు అంతకంటే చౌకలో మన దేశీయ వ్యవసాయదారులు నష్టపోయే విధంగా ఉంటుంది. అది చాలా మరణ శాసనం అంటున్నాడు. అందుకని నేను మోడీ గారిని అభినందిస్తున్నాను. ఏంటంటే ఇటీవల ఒక మంచి నిర్ణయం చేశారు. మేము ఈ దిగుమతులను ప్రోత్సహించము, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను చాలా వరకు నియంత్రిస్తాం, మేము రానియమన్నారు. అది మంచిది. అంటే వ్యవసాయ రంగానికి ఒక మేలు చేసే చర్య అంటున్నాడు. ఎప్పుడైనా సరే వాటికి అతీతంగా మంచి చెడ్డ అందాం. కనుక ద్రవ్యోల్బణం మన దగ్గర పెరుగుతుంది ఒకవేళ అటువంటి దిగుమతి చేసుకుంటే. రెండోది ఏంటంటే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు మొత్తం పరిస్థితుల మధ్యన మనం వేరే చూసుకొని మనకి ఏది అవసరమో మనం తీసుకుందాం, ఏది వద్దో నియంత్రిద్దాం. ఎందుకంటే వాడు చెప్పినట్టు ఆట ఆడడానికి
గతంలో ఇందిరాగాంధీ గారే నిక్సన్ ముఖం కళ్ళల్లో కాలు పెట్టి చూసి ఏమన్నది, మీరు మంచి మిత్రులే గాని మీరు మమ్మల్ని నియంత్రించలేరు అన్నది కదా. అది వాటి కూడా అంటున్నాను. అంటే మనం ట్రంప్ మనం స్నేహితుడు అంటే కడుపులో కత్తులు పెట్టుకొని పొడి చేస్తా అంటున్నాడు. మనం దయచేసి మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మన పార్లమెంట్ పార్టీగా 30వ కూడా మేము మధ్యవర్తిత్వం వహించాం కాల్పుల విరమణకి అంటున్నాడు కదా, తప్పు కదా. ఆ మాటను ట్రంప్ గారు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అని అంటున్నాడు. కానీ నేనేమంటున్నానంటే నొక్కి వక్కాడించాలి. ఏమని, ట్రంప్ కు సంబంధం లేదు. అమెరికా ఉపాధ్యక్షుడి నుంచి మాట్లాడింది కదా, అమెరికా ఉపాధ్యక్షుడు 3 సార్లు ఫోన్ చేసి ఎత్తలేదు, నేనే మాట్లాడినా. అందుకని జేడీ వాక్స్ గురించి మాట్లాడినప్పుడు ట్రంప్ అనే మాట ఎందుకంటలేదు అని అంటున్నాడు. రాహుల్ గాంధీ గారు సరే మిగతా వ్యాఖ్యలతో ఏకీభవించారు, కానీ ఈ వ్యాఖ్యలలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటంటే, మీరు జేడీ వ్యాక్స్ గురించి మాట్లాడింది నేను అడుగుతున్నా, మరి ట్రంప్ ఈ విషయంలో ట్రంప్ కు ప్రమేయం లేదని ఒక మాట అంటే అయిపోతుంది కదా. ప్రమేయం ఉందా అంటే ఆ పేరు ఉటంకించాలంటున్నాడు. ఖచ్చితంగా. ఎందుకంటే 1-2 సార్లు అనలేదు కదా, దాదాపు 25 సార్లకు పైగా ప్రతిసారి అదే మాట అంటుంటే ట్రంప్, కనీసం భారతదేశం వైపు నుంచి ఒక్కసారి అయినా కానీ ట్రంప్కి ఏమాత్రం సంబంధం లేదని చెప్పగలగాలి కదా. అదే 29 సార్లు విజయ్, నేను అన్నమాట 29 సార్లు. పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా 30 సార్లు అన్నాడు కదా ఆయన. మొన్నటికి మొన్న అంటున్నా, నేనేమంటున్నారు, శాంతి బహుమతి ఇవ్వాలి ట్రంప్ కు అంటున్నారు. అవును, శాంతి బహుమతి ఇవ్వాలి. ఆయన అది చాలా గట్టిగా కోరుకుంటున్నాడు, నోబెల్ బహుమతి నాకు రావాలని. అంటే ఆయన వచ్చినప్పుడు 6 నెలలు అయింది. అమెరికా మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపలేదు, ఇరాన్ మన ఇజ్రాయెల్ యుద్ధం ఆపలేదు, గాజా యుద్ధం ఆపుతలేడు. ఏమైపోయింది ఆయన ఏది ఆపకుండా చెప్పుకుంటాడు కదా, అన్ని నేనే ఆపుతున్నా, అసలు ప్రపంచం అంతా నేనే, మొత్తం నా చేతుల మీద నడుస్తుంది, ఎక్కడ అన్ని యుద్ధాలు ఆపుతున్నా అని చెప్పుకుంటున్నాడు. అంతిమంగా ఒకటి గాలికి పోయి పేలకు పెండి కృష్ణార్పణం అన్నట్టు ఇవ్వడం అట్లే ఉంది పని. అవును, అంటే ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా సీరియస్ గా తీసుకోకుండా ఫన్నీగా తీసుకునేటువంటి ఒక సిచ్యువేషన్ ట్రంప్ స్వయంగా తెచ్చుకుంటున్నాడు. ఈ భారత డెడ్ ఎకానమీ విషయంలో కూడా కేఏ పాల్కు ట్రంప్ కి ఏం తేడా లేదండి. అంటే కేఏ పాల్ని అవమానించడం కాదు, కేఏ పాల్ ఏం చెప్పినా నష్టమేం లేదు, మనకు ప్రపంచానికి నష్టం జరగదు. కానీ ఒక అమెరికా అధ్యక్షుడు, ప్రపంచాన్ని శాసించే దేశానికి అధ్యక్షుడు, ఆయన ఏం మాట్లాడినా మనందరి మీద ప్రభావం పడుతుంది కదా, అది ఆలోచించుకుంటే మంచిది. ఎస్ రైట్. మనము ఒక్కసారి విజయభాస్కర్ గారితో మాట్లాడదాం, సీనియర్ నాయకులు వారు. విజయభాస్కర్ గారు, అంటే ఎంతో రాజకీయ అనుభవం ఉంది మీకు, చూసుంటారు, ప్రపంచ రాజకీయాలని కూడా ఎన్నో ఏళ్ళుగా చూస్తూ వస్తున్నారు. గతంలో ఎంతో మంది దేశాధ్యక్షులను చూసుంటారు అమెరికా వైపు నుంచి. అంటే ఇంత డైరెక్ట్గా ఇంత ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి దేశాధ్యక్షుడు నాకు తెలిసి ఇప్పటి వరకు గతంలో లేరు, భవిష్యత్తులో ఉంటారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే గతంలో ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇంత ఓపెన్గా అయితే స్టేట్మెంట్స్ ఇచ్చినట్లు నాకు గుర్తులేదు. అంటే ఇప్పుడు మరి ఏం మారిందో ఆయనలో, లేకపోతే అదేంటో అర్థం కావట్లేదు. కానీ ఇతర విషయాలు లేకపోతే ఇతర దేశాల పరిస్థితులు అవన్నీ వదిలేస్తే మన దేశం పైన మాత్రం చాలా టార్గెటెడ్గానే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నట్లు, లేకపోతే సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దేనికంటే ఏదైనా కక్ష సాధింపా, లేకపోతే కేవలం రష్యాతో మనం సానుకూలంగా ఉన్నామనేటువంటి అది ఇష్టం లేకనా, ఎలా అర్థం చేసుకోవాలి? నమస్కారం అండి మీకు. అంటే ఇది ఒక ప్రత్యేక సందర్భం అమెరికా దేశానికి. ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇయర్. 1776వ సంవత్సరం జూలై నెల 4వ తేదీ అమెరికాకి స్వాతంత్రం వచ్చింది. 249 సంవత్సరాలు పూర్తి చేసి 250వ సంవత్సరంలోకి స్వాతంత్రం వచ్చిన సందర్భం, స్వాతంత్రం వచ్చిన సందర్భం. బహుశా ట్రంప్ 250వ సంవత్సరాన్ని ఒక ల్యాండ్ మార్క్ గా భావించడం. మామూలుగా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు, కానీ ఈసారి ఒక కొత్త తరహా యుద్ధాన్ని మొదలు పెడదామని, ఇది చరిత్రలో నిలిచిపోవాలని భావించాడేమో. దీనివల్ల ఎలాగూ యుద్ధాలు తగ్గిపోతున్నాయి. కాకపోతే తాత్కాలికంగా మొన్న 5 రోజుల పాటు థాయిలాండ్, పోతే అది కాంబోడియా యుద్ధం జరిగింది. అలాగే మొన్న ఇరాన్తో కొంతకాలం ఆయా దేశాలకి గొడవ జరిగింది, అది సమసిపోయింది. ఇప్పుడు 2 యుద్ధాలే జరుగుతున్నాయి కాస్త ఎక్కువ రోజులుగా, సుమారు 2 సంవత్సరాలు. రేపు అక్టోబర్ 2 సంవత్సరాలు ఇజ్రాయెల్ హమాస్ మధ్య, అదేవిధంగా 3 సంవత్సరాలు పూర్తవుతుంది ఉక్రెయిన్ రష్యా మధ్య. ఆయుధాలన్నీ నిల్వలు అట్లాగే ఉంటున్నాయి. ఆయుధ ఉత్పత్తుల వల్ల వాళ్ళ పెట్టుబడులు వేస్ట్ అవుతున్నాయి, అవి తుప్పుపడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త తరహా యుద్ధాన్ని మొదలు పెడదాం అనుకున్నట్టున్నాడు ఆయన.
ఆయన సుంకాల యుద్ధం ప్రారంభించాడు. సుంకాల సమరభేరి మ్రోగిస్తున్నాడు అనమాట. ప్రపంచ పటంలో అమెరికా ఒక పెద్ద గుర్తింపు ఉంది. ప్రపంచ పోలీసుగా పెద్దన్నగా ఆయన్ని అమెరికా దేశాన్ని భావిస్తారు. ప్రజాస్వామ్యానికి చాలా స్ఫూర్తినిచ్చే దేశంగా ప్రసిద్ధి చెందిన దేశం అది. 250 సంవత్సరాల ఈ కాలంలో అమెరికాలో అబ్రహాం లింకన్, జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో స్వాతంత్రం వచ్చింది. తర్వాత 50 రాష్ట్రాలతో అది ప్రజాస్వామ్య దేశంగా అప్పటి నుంచి ఘన చరిత్ర వహించిన ఆ దేశంలో ఇంకా అబ్రహాం లింకన్, జిమ్మీ కార్టర్, జాన్ ఎఫ్ కెనడీ, అదేవిధంగా చాలా మంది, మొన్న బరాక్ ఒబామా వరకు ఎంతో మంది యోధాని యోధులు అమెరికా దేశాన్ని పాలించారు. మరి ఎప్పుడూ లేని విధంగా వాళ్ళు ఏదైనా ఉంటే మిగతా దేశాలకు ఆయుధాలు అమ్ముకున్నారు. అదేవిధంగా ఇంకా ఏమైనా మధ్యవర్తిత్వాలు చేశారు. అదేవిధంగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు డైరెక్ట్ గా పాల్గొకుండా ఏవో కొంతమందికి ఆయుధాల పేరుతో, మరి కొందరు మధ్యవర్తిత్వం పేరుతో అమెరికా చాలా దేశాలకి పెద్దన్నగా ప్రపంచ పోలీసుగా ఉంటూ వచ్చిన సందర్భాన్ని ఈయన వదిలేసి సుంకాల పేరుతో యుద్ధం మొదలు పెట్టాడు. బహుశా ఈ 250 సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళా విశేషాన్ని ఆయన ఈ విధంగా మార్చుకున్నాడేమో అనిపిస్తుంది. నంబర్ 2, ఇప్పుడు అమెరికా ఈయనేదో ప్రపంచాన్ని నేను అలజడికి గురి చేస్తాను, అందరినీ నాకు సలాం చేసే విధంగా, అమెరికాకు మొక్కే విధంగా చేసుకుంటే, అమెరికాలో నేను జాతీయవాదాన్ని రెచ్చగొడితే ఆయన రెండోసారి ఇప్పుడు అధ్యక్షుడు. ఆయనకి ఎలాగో రేపు పోటీ చేసే అవకాశం లేదు. బహుశా తన కుమార్తెనో తన కుమారుడినో ఎవరినైనా పోటీకి దించాలనుకుంటున్నాడేమో. మరి అమెరికన్ చట్టాల ప్రకారం తనకు అవకాశం లేదు. మరి ఆ పరిస్థితుల్లో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడేమో. కానీ అమెరికా ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. మొన్న రెండోసారి ఆయనకి అవకాశం ఇవ్వడంలో ఆ జాతీయవాదం బలంగా వినిపిస్తున్నాడు కాబట్టి చూద్దామనే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమెరికాను చాలా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అమెరికా వినియోగదారుల మీద తీవ్రమైన ప్రభావం పడబోతున్నాయి. ఇప్పుడు మన దేశం వరకు వస్తే రేపు 7వ తేదీ వరకు షిప్మెంట్ అయినవన్నీ రేపు అక్టోబర్ 5 లోపు అమెరికా దేశంలో అమెరికా ఓడరేవులకు చేరితే ఈ 25% సుంకం విధించమని చెప్పారు. అంటే అక్టోబర్ 5 తర్వాత చేరిన వాటికే సుంకం విధిస్తాం. అక్టోబర్ 5 లోపు దిగుమతి అయితే అమెరికా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓడరేవులకి అవి చేరితే మన సరుకులు దాని మీద సుంకం విధించబోతున్నారు. అక్టోబర్ 5 తర్వాత వచ్చే సరుకులు మాత్రమే సుంకం విధిస్తామని వాళ్ళు పేర్కోవడం జరిగింది. అట్లాగే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏదో మనం రష్యా నుంచి చమురు నిల్వలు చమురంతా మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దానికి ప్రతీకారంగా జరిమానా విధిస్తామని చెప్పాడు. అయితే నిన్న ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అది కూడా మినహాయింపు ఇచ్చినట్టున్నాడు. జరిమానా ఏమి విధించలేదు. కాకపోతే ఈ సుంకాలు 25% తను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాడు. అదేవిధంగా మరి ఇంకా మనకంటే పేద దేశాలైన లావోస్, మయన్మార్కి 40% సుంకం విధించాడు. అదేవిధంగా పాకిస్తాన్ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 29% 19 చేశాడు. అదేవిధంగా సంపన్న దేశం జపాన్ 15% ఇచ్చాడు జపాన్. అదేవిధంగా మళ్ళా శ్రీలంక పోతే పాకిస్తాన్తో పాటు శ్రీలంక 20% ఇచ్చాడు. అదేవిధంగా మలేషియా, అదేవిధంగా మారిషస్, ఆ దేశాలకి 20% ఇచ్చాడు. పాకిస్తాన్కి 19% ఇచ్చాడు. 40% ఏమో మయన్మారు పోతే లావోస్కి ఇచ్చాడు. ఈ విధంగా ఇంకా 69 దేశాలను ఆయన పరిగణలోకి తీసుకుని ఉన్నాడు. వీటన్నిటి మీద సుంకాలు టోటల్ గా ఐక్యరాజ్య సమితిలో నమోదైన దేశాలు 194 అనుకుంటాను. ఈ 194 దేశాల మీద సుంకాలు విధించి ఒక కొత్త తరహా వాణిజ్య యుద్ధానికి ఆయన తెరలేపడానికి ముందుకు వచ్చిన సూచనలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఆయన ఏదో ప్రపంచాన్ని నేను ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నాడేమో, కానీ తన దేశంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉంది. తన దేశంలోనే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. తన దేశంలో నిరుద్యోగం బాగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిరుద్యోగం తగలవేస్తుంది. అదేవిధంగా అక్కడ జీడిపి, అక్కడ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు 2% వచ్చే సంవత్సరానికి 25-26కి 2% జీడిపి అనుకుంటే అది దాని ఈ సుంకాల ప్రభావం దాని మీద కూడా భారీ ఎత్తున పడే అవకాశం ఉంది. అలాగా వినియోగదారుల ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది. అదేవిధంగా నిరుద్యోగత
4% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా అనేక సర్వే సంస్థలు సర్వే చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక రకంగా ప్రాథమిక దశ. ఇవన్నీ కొలిక్కి రావాలంటే, మనం చర్చించుకునే విషయాలు పూర్తిగా అవగాహన రావాలంటే ఇంక కొంత కాలం గడిస్తే కానీ వీటన్నిటి మీద పూర్తి అవగాహన అందరికీ రాదు. అదే విధంగా వీళ్ళకి అపోజిషన్ పార్టీ ఉందే, బైడెన్ పోతే బరాక్ ఒబామా ప్రాతినిధ్యం వహించే పార్టీ వాళ్ళు కూడా సబ్దుగా అంతా స్టడీ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ ప్రపంచ మీడియాలో పెద్దగా వాళ్ళ నుంచి ఏం స్టేట్మెంట్స్ రావడం లేదు. ఇవన్నీ వాచ్ చేస్తున్నట్టుంది. కాబట్టి మనం వీటన్నిటిని పరిగణలో తీసుకోవాలా. మరి భారత్ మీద ఆయనకి ప్రత్యేక, మీరు ఇందాక ప్రస్తావించారు, భారత్ మీద ఏంటి ఆయన ప్రత్యేక కోపం అని. ఏం లేదు, మనది పెద్ద 135-140 కోట్ల జనాభా ఉన్న దేశం. ఇది ప్రపంచంలో పెద్ద పాపులారిటీ ఉన్న దేశం, పాపులేషన్ ఉన్న దేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. మేము ప్రజాస్వామ్య దేశమే కదా, మాది ప్రజాస్వామ్య దేశం. వీళ్ళు మాతో చట్టా పట్టాలు వేసుకోకుండా మొన్నటిదాకా కమ్యూనిస్ట్ కంట్రీగా ఉన్నటువంటి సోవియట్ల దేశం ఇప్పుడు ఏ యుద్ధాన్ని ఫాలో అవుతున్నారో తెలియని పరిస్థితుల్లో అయోమయంగా రష్యా ఉన్నప్పుడు వీళ్ళు రష్యాతో ఎల్లకాలం ఎందుకు సహవాసం చేస్తారు, మమ్మల్ని పూర్తిగా నమ్మట్లేదు అనేది ఉంది. మొదటి నుంచి అమెరికాతో మనకి ఎంతగా, మొదటి నుంచి రష్యాతోనే మనకి సామరస్యం ఉంది. ఉదాహరణకి ఇందాక రామ్మోహన్ రావు గారు వివరించినట్టు మొన్న జరిగిన ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధంలో ఆ చమురు విషయానికి వచ్చేటప్పటికి రష్యా వాళ్ళు మనల్ని ఆయన వచ్చాడు, వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా భారతదేశానికి వచ్చి మోడీని కలిసిపోయేటప్పుడు ఆ సమయంలో మనకి చమురు దిగుమతులకు సంబంధించి వాళ్ళు మనకు ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తామన్నారు. ఆ మేరకు తక్కువ ధరకి ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా వస్తువు తక్కువ ధరకి వస్తే సహజంగా అంటే అక్కడే ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. అదే విధంగా అమెరికా రేట్లు ఎక్కువ ఉన్నాయి, రష్యా రేట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి మన పరిస్థితుల దృష్ట్యా మనం రష్యాతో ఉన్న పాత సంబంధాల వల్ల వాళ్ళ డిస్కౌంట్ అందుకని రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది ఆయన ప్రతీకారంగా తీసుకుని దాని మీద ఏదో జరిమానా విధిస్తా ఉన్నారు. ఎందుకో మళ్ళీ మనసు మార్చుకొని నిన్న ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఆ విషయాన్ని పొందుపరచలేదు. కాబట్టి ఈ భారతదేశం మీద ఏంటంటే రష్యాతో చెలిమి చేయడం అనేది ఆయనకి మొదటి నుంచి అమెరికా వాళ్ళకి ఎప్పుడూ ఇష్టం లేదు. మధ్యలో ఇటీవల 2021-2025 మధ్య కూడా 18% మన ఉత్పత్తులు ప్రపంచంలో మనం చేసిన 100% ఉత్పత్తుల్లో 18% అమెరికాకే మనం ఎగుమతి చేస్తున్నాం. 2021-2025 మధ్య 18%. అదే అమెరికా నుంచి మనం 2021-2025 మధ్య కాలంలో మనం 6.22% మాత్రం దిగుమతులు చేసుకున్నాం. ఆ విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలా. ఇటీవల మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పటి నుంచి అమెరికాతో కొంత సంబంధాలు కొంచెం డెవలప్ అయినాయి. మనకి అంతకుముందు పెద్దగా సంబంధాలు ఉండేవి కాదు. ఇందిరాగాంధీ టైంలో మనకి ఎప్పుడు పెద్ద అమెరికాతో సంబంధాలు లేవు. రాజీవ్ గాంధీ టైంలో కూడా పెద్దగా సంబంధాలు లేవు. ఓన్లీ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వాళ్ళు ఏదో మొత్తానికి సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి సరికొత్త ప్రపంచాన్ని, భారతదేశాన్ని ఆవిష్కరించాలనుకుని ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో అమెరికాతో చెలిమి ప్రారంభించారు. ఆ చెలిమి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఈ వాణిజ్య యుద్ధాలతో, ఈ సుంకాల ప్రభావంతో మరి భవిష్యత్తులో ఎలా ఇది రూపుదాలుస్తుందో వేచి చూడాలి. ఓకే, రైట్ అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఎస్, అంటే ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి ప్రధాని మోదీ ఒక్కసారి కూడా బహిరంగంగా ఖండించడం కానీ, లేకపోతే ట్రంప్ పేరెత్తి మాట్లాడడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఆయన ఈరోజు కూడా వారణాసిలో మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కొంత 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది భారత్, కాబట్టి మనమంతా ఒక్కటిగా ఉండాలని ఏదో చెప్పారు. అండ్ మన పార్లమెంట్లో కూడా జేడీ వాన్స్ పేరును ఆయన ఎత్తుతూ మాట్లాడారు. ఆయన పదే కాల్ చేశారు. పాకిస్తాన్ పెద్ద ఎత్తున దాడి చేయబోతోందంటే నేను గట్టిగా రిప్లై ఇచ్చాను, అంతకంటే పెద్ద ఎత్తున భారత్ కూడా దాడి చేస్తుంది, ఇవన్నీ చెప్పారు. కానీ ట్రంప్ దాదాపు 30 సార్లు మేము మధ్యలో ఉండి వాణిజ్య పరంగా మేము బెదిరిస్తేనే భారతదేశము పాకిస్తాన్ వెనక్కి తగ్గి యుద్ధం ఆపాయని అన్నిసార్లు చెప్తున్నా కానీ ఒక్కసారి కూడా ఖండించలేదు. ఎలా సమర్థించుకుంటారు ఈ అంశాన్ని? ముందుగా ఫోర్సైట్ టీవీలో ఉన్నటువంటి సోదరులందరికీ నమస్కారం. అదేవిధంగా ఫోర్సైట్ టీవీ వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తూ, భారతదేశంతో సహా దాదాపు 70 ఏదైతే ఈ ట్యాక్స్ విధించడం జరిగిందో దాదాపు 70 దేశాల పైన ట్యాక్స్ విధించడం జరిగింది.
ఆగస్ట్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామనే విషయం కూడా మనం చూస్తున్నాము. అయితే మేము ఏమంటున్నామంటే ఈ మనకు ఏదైతే ఈ రష్యాకు ఉన్నటువంటి సంబంధము, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మనం తీసుకుంటున్నాము. ఎందుకు తీసుకుంటున్నాం అంటే రష్యా ఇప్పుడు మనకు ఎక్కడ ఏ దేశం నుంచి మనకు దిగుమతి తక్కువ ప్రైస్ లో వస్తుందో మనం అక్కడ నుంచి తీసుకోవడం అనేది ఎవరైనా చేసేటువంటి ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే మనం చేస్తున్నామో అప్పుడే ఈ ట్రంప్ గారు మన భారతదేశం పైన ఈ రకంగా మాట్లాడడం ఒకటి. ఇంకొకటి దాంట్లో మనకు యుద్ధం జరిగే సమయంలో అని చెప్పడం కాదు. మొన్న పార్లమెంట్ లో కూడా మన భారతదేశానికి వికర్షణ వచ్చింది, వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ట్రంప్ కి యుద్ధానికి ఏం సంబంధం లేదు. మనం ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు భారతదేశాన్ని 1-2 సార్లు రిక్వెస్ట్ చేయడం వల్లే మనము యుద్ధం ఆపడం జరిగింది. ఇదొకటి. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ ఏవైతున్నాయో అమెరికాకు దాదాపు 18% శాతం మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సార్ వినపడుతుందా? చెప్పండి, వినిపిస్తోంది. అయితే మనకి ఏదైతే 25% ఏదైతే ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడం జరిగిందో మనతో పాటు ఇంకా కొన్ని దేశాలకు కూడా చేసినారు. అయితే వీళ్ళకి అమెరికా ఏదైతే ట్రంప్ విషయానికి వచ్చేసరికి మాది అగ్రరాజ్యము, మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ధోరణిలో వీళ్ళు పోవడం అది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం సార్. ఓకే, అంటే నేను అడిగిన ప్రశ్నకు మీరు చెప్పలేదు. అది ఎందుకు ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించలేదు అంటే నాకేం చెప్పలేదు మీరు. ఇందాక అన్నగారు చెప్పినట్టు మన పాల్ గారుకి ట్రంప్ మాట్లాడే విషయాలకు స్పందించాల్సిన అవసరం ఏం లేదు. పార్లమెంట్ లో మా ఎంపీ గారు మాట్లాడారు దానిపైన. యుద్ధం ఏదైతే పాకిస్తాన్ తో యుద్ధం జరిగే సమయంలో అది కరెక్ట్ కాదు, అది కాదు అని చెప్పి మా ఎంపీ గారు కూడా మాట్లాడారు ఆ విషయం పైన. రైట్, ఓకే, సంబంధం ఏం లేదు. ట్రంప్ చెప్పడం వల్ల యుద్ధం ఏం ఆగలేదు. అది ఓకే. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సరే, దేశంలో అంతర్గతంగా ఎన్నైనా ఉండొచ్చు. మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఇప్పుడు ప్రతిపక్షంగా మీరు బహిరంగంగానే కామెంట్ చేయొచ్చు, విమర్శించవచ్చు, పార్లమెంట్లో అడగొచ్చు, ఎవరు కాదనట్లేదు. కానీ ఏదో దేశానికి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ రాహుల్ గాంధీ పేర్కొనడాన్ని ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో అనేక విషయాల్లో కూడా రాహుల్ గాంధీ బయట దేశాలకు వెళ్ళి అక్కడ కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి, లేకపోతే భారతదేశంలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి బయట దేశాల్లో కూడా కామెంట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అదే రిపీట్ అయిందనేది ఈరోజు అధికార పక్షంలో ఉన్న బీజేపీ కావచ్చు, లేకపోతే చాలామంది జాతీయవాదులు కావచ్చు, చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు ఆయన వ్యాఖ్యల్ని. ఎలా మీరు ట్రంప్ వ్యాఖ్యలకి మద్దతు పలుకుతారు? ఒకవేళ ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ అనేది చర్చ. డెట్ ఎకానమీకి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్ మీరు వినే ఉంటారు, ఏం చెప్తారు సార్? ఈరోజు రాహుల్ గాంధీ గారు నిజాలు మాట్లాడితే ఏమంటారు, నిజము ఒక చేదు లాగా ఉంటది అనమాట. అయితే నిజం చెప్పినప్పుడు ఏంటంటే మోదీ వర్గానికి కానీ మోదీ ఆధీనంలో నడుస్తున్నటువంటి మీడియాకి కానీ అవన్నీ కూడా వినసొంపుగా ఉండదు. వాళ్ళకు వినసొంపుగా లేదు, వాళ్ళకు వినసొంపుగా ఉంచాలి అని చెప్పి అందంగా అబద్ధాలు ఆడాలి అంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు అబద్ధాలు ఆడలేము కూడా. ఈరోజు ఎక్కడా కూడా రాహుల్ గాంధీ గారు ట్రంప్ ను నెత్తి మీద పెట్టుకున్న సందర్భాలు కానీ, వారిని ప్రత్యేకంగా వారిని సపోర్ట్ చేసినటువంటి అంశాలు కానీ ఏం లేవు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఏం అడుగుతున్నారు? ప్రధానమంత్రి గారు మీరు పార్లమెంట్ లోకి వచ్చి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పు చాలా స్పష్టంగా చెప్పండి అంటే ఆయన వెళ్ళి నెహ్రూ అట్లా చేసినాడు, నెహ్రూ ఇట్లా చేసినాడు, నెహ్రూ అట్లా, నెహ్రూ ఇట్లా అని దాదాపు 37 నుంచి 38 సార్లు సబ్జెక్టు కరెక్షన్ ట్రంప్ గురించి మాట్లాడంటే నెహ్రూ గారి గురించి మాట్లాడినారు పార్లమెంట్ లో. డిమాండ్ ఏంటి? భారతదేశము పాకిస్తాన్ రెండు ఒకటే, అంటే గాడిదని గుర్రాన్ని తీసుకొచ్చి ఒకటే దగ్గర ఒకటే కాడికి కట్టేస్తున్నారు ట్రంప్. అది కాదు, ట్రంప్ చేసే వ్యాఖ్యలు తప్పు అని చెప్పండి అని రాహుల్ గాంధీ గారు ప్రధానంగా డిమాండ్ చేస్తుంటే, ప్రపంచ దేశము ఆ దేశము ఈ దేశం అని డొంక తిరుగుడుగా చెప్తున్నారే తప్ప స్పష్టంగా ట్రంప్ మాతో ఈ విషయాల గురించి మాట్లాడలేదు,
ఆ రోజు మాట్లాడిన సంధిలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినారని స్పష్టంగా సభకు చెప్పట్లేదు, రాష్ట్ర ఐ మీన్ దేశానికి చెప్పట్లేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజు ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళి అందరికన్నా ముందెళ్ళి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇచ్చింది ఎవరండి? ట్రంప్ గారు ఇచ్చారా? రాహుల్ గాంధీ గారు ఇచ్చారా? ఎవ్వరికి రాని నినాదాలు ఒక్క నరేంద్ర మోడీ గారికే వస్తాయి. వారు అక్కడ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినో పెట్టకన్నా ముందే అందరికన్నా ముందు ఈయననే వెళ్ళి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి ఒక పెద్ద కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి ప్రవాస భారతీయులందరినీ పిలిపించుకొని మీరందరూ ట్రంప్ ఓటేయండి అని చెప్పిన ఆయన ఎవరు? రాహుల్ గాంధీ గారు చెప్పారు అట్లేమన్నా? కాబట్టి ఏంటంటే ఈ రోజు ట్రంప్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ దేశానికి లాభమా నష్టమా అన్నది భారతదేశ పౌరుడిగా నాకు అనవసరం. నేనేం చూస్తా, నా దేశానికి లాభమా నష్టమా అని మాత్రమే చూస్తా. ఈ రోజు ట్రంప్ గారు వేస్తున్నటువంటి సుంకాల వల్ల 45-50 వేలకు రావాల్సిన బంగారము 93,000 పైచీలకు వెళ్ళిపోయింది. సబ్జెక్ట్ కరెక్షన్. ఈ రోజు బంగారం రేట్ ఎంత ఉందో ఇప్పటికైతే కరెక్ట్ నంబర్ నాకు తెలియదు. 1,00,000 దాటిందిలేండి. 24 క్యారెట్స్ ఈ రోజు మళ్ళీ తాజాగా పెరిగింది. సో ఈ పాపాని మొత్తానికి కారణం ఎవరు అనేది మనము ప్రధానంగా చూడాలి. గతంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల భారతదేశము ప్రపంచ దేశాల పటములలో అగ్రగామిగా నిలబడడానికి ఒక ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఈ రోజు మేము అంత పెద్దగా జీడిపి పెంచినాం, ఇంత పెద్దగా జీడిపిని పెంచినామని మీరు అంటున్నారు కదా. ఓకే, మీరు పెంచిన జీడిపిని ఈ దేశంలో ఈ రోజున్న జనాభాతోని క్యాలిక్యులేట్ చేస్తే మన దేశము పట్టికలో 136 లేదా 137 స్థానంలో ఉంటది. ఈ దేశంలో ఇంకా మనం ఫ్రీ రేషన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాము అంటే 11 సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేసినారన్న ప్రశ్న అడిగితే గతంలో అప్పుడు మీరు ఏం చేసినారని అడుగుతారు. అప్పుడు ఉన్న పరిస్థితులలో తీసుకున్నటువంటి నిర్ణయాలను 2025లో కూడా మేము ఇంకా అట్లానే చేస్తాము అని వీళ్ళు అంటారు. లేదు మార్చండి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తారు. లేదు ఇంకా ఇది కాదని ముందుకెళ్తే ప్రపంచ దేశాల్లో ఉదయం ఒక దేశంలో ఉంటారు, మధ్యాహ్నం ఒక దేశంలో ఉంటారు, సాయంత్రం ఒక దేశంలో. ఏంటి అంటే ప్రపంచ నేతలందరితోని వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగే అంత పెద్ద నాయకుడు మా ప్రధానమంత్రి, మా మోడీ గారు అంటారు. కానీ సరే మంచిదే, మోదీ గారు పెద్దవారు, మంచివారు, మహోన్నతమైనటువంటి వ్యక్తి, అన్ని ఓకే. ప్రధానమంత్రిగా నేను వారిని అగౌరవపరచను. కానీ దేశంలో ఈ రోజు ద్రవ్యోల్బణం కానీ, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ, వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో కానీ భారతదేశం పైన ట్రంప్ యొక్క ఆధిపత్యం ఎందుకు ఉంటుంది? దాన్ని నరేంద్ర మోడీ గారు ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఈ ప్రశ్న ఎవరు అడగవసరం లేదు. ఒక్కసారి భారతదేశం ప్రధానమంత్రిగా వారి దేశంలో ఉండి ఈ పార్లమెంట్ వ్యవస్థలో కేబినెట్ తోని ఈ దేశంలో ఉంటే ఈ దేశ ప్రజల బాధలు బాగోగులు తెలుస్తాయి. అట్లా కాకుండా పొద్దున్నేసి బయట దేశాల్లోనే ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి మర్యాదలు గౌరవాలు దక్కుతాయేమో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల భుజాలు భూమిలోకి కుంగిపోతున్నాయన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ తెలుసుకొని ఈ విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారు ట్రంప్ గారికి వంత పాడడం మానేసి ఈ దేశ ప్రజల పక్షాన అండగా నిలబడితే ఈ దేశానికి, దేశ భవిష్యత్తుకు, ప్రజలకు, సమాజానికి మంచి జరుగుతుంది తప్ప ఈ మంచి చేయాలని రాహుల్ గాంధీ గారు తాపత్రయపడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ అధికారాన్ని వారు కోరుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు, లేదా కేబినెట్ మంత్రి అయ్యేవారు, లేదా ఇంకేదైనా అయ్యేవారు. కానీ అవి కాదు ఇక్కడ ప్రాముఖ్యం. ఇక్కడ ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే భారతదేశం యొక్క సమగ్రత, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన వైవిధ్యాలు మెరుగుపడాలి అంటే ట్రంప్ యొక్క ఆధిపత్యాన్ని భారతదేశం పైన వారు అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఏవైతే చేస్తున్నారో వాటికి ప్రప్రథమంగా అడ్డుగా నిలబడాల్సిన వ్యక్తి ఎవరు అంటే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే. కానీ వారు ఆ ప్రధానమైనటువంటి తనకున్నటువంటి డ్యూటీని తాను నిర్వర్తించకుండా అనవసరమైన విషయాలకు తన వ్యక్తిగతమైనటువంటి పిఆర్ పైన దృష్టి సాధించడం వల్లనే భారతదేశంలో ఏం జరుగుతుందో వారు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా విజ్ఞప్తి సార్, ప్రధానమంత్రి గారికి 4 సైట్స్ వేదిక ద్వారా వారికి ఒక దేశ పౌరుడిగా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు విదేశాల్లో ఉండడం మంచిదే, తప్పేం కాదు, కానీ కొంచెం మా దేశంలో కూడా ఉండండి. ఈ దేశంలో మీరు పొద్దున్న లేచి దేశం ధర్మం ఇవన్నీ చెప్తారు కదా, ఏ దేశం కోసం మీరు మాట్లాడతారో, ఏ ధర్మం కోసం మీరు మాట్లాడతారో ఆ దేశంలో ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రజల మధ్యలో మీరు కొంత సమయాన్ని గడిపితే ఈ దేశ ప్రజల బాధలు బాగోగులు మీకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ధైర్యం చేయండి. ట్రంప్కు మీరు లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఫోటోల్లో మాత్రం మీరు 44 ఇంచుల ఛాతీని చూపిస్తున్నారు, కానీ ఫోటో వెనుక మీరు పూర్తిగా వారికి తలొగ్గిన పరిస్థితుల్ని మీ చర్యల వల్ల, క్రియల వల్ల, ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల, విధిస్తున్న సుంకాల వల్ల, వీటన్నిటి వల్ల మీరు శక్తివంతులైనటువంటి కారు అన్న విషయాన్ని ప్రపంచ దేశాల ముందు దయచేసి నిరూపించకండి. తద్వారా భారతదేశమే తలదించుకునే పరిస్థితి వస్తుంది. అట్లాంటి తీసుకురావద్దన్నదే విజ్ఞప్తి. ఓకే అండి. రామ్మోహన్ గారు చెప్పండి. అంటే ట్రంప్ మరో వ్యాఖ్య మీరు కూడా విన్నారో లేదో, లేకపోతే అమెరికా చేసినటువంటి వ్యాఖ్యలు, పాకిస్తాన్ అదేవిధంగా అమెరికా కలిసి పెట్రోలియం రిజర్వులను అభివృద్ధి చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. అసలు పాకిస్తాన్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇదంతా సాధ్యమేనా? అంటే ట్రంప్ ఏ ఆలోచనతో చేస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు, లేకపోతే ఇలాంటి డెసిషన్స్ ఆయన ఏ ఆలోచనతో తీసుకుంటున్నారు? అంటే జియో పాలిటిక్స్ లో విజయ్ గారు, చైనా వరకు జియో పాలిటిక్స్ చేస్తుంది, వాణిజ్య పరంగానేమో అమెరికా జియో పాలిటిక్స్ చేస్తుంది. రెండింటిని ఒకే ఘాటి, ఇద్దరు దోపిడీ చేయడానికి. ఇప్పుడు 2 తోడేళ్ళు కొట్లాడుకుంటున్నాయట. ఎవరి కోసం ఆ కొట్లాడితే మనం చప్పట్లు కొట్టుకుంటే ప్రపంచ దేశాలు చప్పట్లు కొడుతున్నాయట. ఎందుకోసం అంటే ఆ తోడేళ్ల పోరాటం ఈ మేక పిల్లల్ని ఎవరు తిందామని, అంతే కదా. చైనా ఓ రకంగా జియో పాలిటిక్స్ చేస్తూ ఇవాళ మన చుట్టుపక్కల దేశాలన్నింటినీ శత్రుత్వంతో నింపే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పులు ఇచ్చి, అంటే ఒక బడా మన వ్యాపారవేత్త, వడ్డీ వ్యాపారవేత్త చేసినట్టు పోర్టుల్ని, వాళ్ళ ఆర్థిక వ్యవస్థని ధ్వంసం చేస్తూ మెల్లమెల్లగా ఆక్రమించుకుంటున్నారు. చూసాం కదా శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్ లో ఏం జరిగింది, మయన్మార్ లో, అట్లాగే మనకు పోతే మనకు మాల్దీవ్స్ లో కూడా మనకు వ్యతిరేకంగా వాళ్ళని ప్రోత్సహించారు. పాకిస్తాన్ కి ఎట్లా ఉండాలి నేను ఏమంటున్నానంటే, చైనానేమో జియో పాలిటిక్స్ లో అరేబియా మహాసముద్రంలోకి దారి కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ద్వారా కిందికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. బెలూచిస్తాన్ వాళ్ళు వీరోచితంగా పోరాడుతున్నారు. వాళ్ళ దగ్గర విమానాశ్రయం నిర్మించినా కూడా దానిలో ఒక విమానం ఎగరలేదు ఇప్పటికి కూడా. అందుకని జియో పాలిటిక్స్ లో చైనా కూడా తక్కువైంది కాదు మనకు. అసలు అంటే చైనాని ఎందుకు నమ్మవచ్చు అంటే, వాడు శత్రువు తెరువు దృష్టో దూరవర్జితం, బహిరంగంగా ఉంటాడు వాడు ఏం చేసినా. అదే నమ్మదగ్గ మిత్రుడు అమెరికా కాదు. ఎట్లా అంటే చెప్తాను. ఇప్పుడు వైరం మన పూను స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అన్నారు. వాణిజ్యంలో వైరాలు ఉంటాయి కాదంటలేదు. ఆ వైరాలు పెంచుతున్న క్రమం చూస్తున్నాం ఇప్పుడు ఈ ట్రంప్ చేసే పని. దాంతో ఏమైతుంటే రష్యాకు చైనా మన అమెరికా కూడా ఈ ప్రచన యుద్ధం మొదలవుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా ఏం చేస్తున్నాడు, యుద్ధం చేయదు, ఇచ్చుకునే రాజకీయాలే. కానీ రష్యా చుట్టుపక్కల ఇప్పుడు హోతీ కానీ మన రష్యా కూడా పెద్ద సునామీ వచ్చింది, వాళ్ళ అతలాకుతమై ఉన్నారు. ఆ సముద్రంలో మెల్లమెల్లగా ఓడలు మన యుద్ధ నౌకల్ని మన మోహరిస్తున్నట్టు తెలుస్తుంది మనకు. అట్లానే అమెరికా రష్యాతో యుద్ధం చేయదు కాక చేయదు, అది వేరు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే మీరు అన్నట్టు ఏదైతే పాకిస్తాన్ ఎందుకు వాడుకుంటుంది అంటే 2 రకాలు జియో పాలిటిక్స్ లో. ఒకటి, ఇరాన్ తోని యుద్ధం ముగియలే ఇంకా. యాక్చువల్గా ఇజ్రాయెల్ కు ఇరాన్ కు ఆ ఘర్షణ అట్లాగే ఉంది. ఇద్దరి మధ్యన సరిహద్దులు లేవు, ఎక్కడో 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు దూరంగా ఉంటారు ఇద్దరు కూడా. కానీ సమస్య ఏంటంటే, రేపు జియో పాలిటిక్స్ లో ఇరాన్ ఏమైనా చేయాలనుకుంటే పాకిస్తాన్ గడ్డ మీద నిలబడి చేయడానికి వీలుంటది, విమానాశ్రయాన్ని వాడుకోవచ్చు అనే దాని మీద ఒకటి. అందుకని మునీర్కు మొన్న వింది ఇవ్వడం అందుకే నక్క కొంగబాకు ఇచ్చినట్టు చేసి. రెండోది ఏంటంటే, పాకిస్తాన్ తోని మీరు అన్న చమురుది, ఎండమావిలో చమురు వెళ్తుందా లేదా తెలియకుండా, అంటే ఊహాజనిత ఆశయాలతో ఇవాళ పాకిస్తాన్ లో రేపు వెళ్ళబోయే చమురు మేము తీసుకుంటామని ఒప్పందం తెలుసుకున్నది ఇది అమెరికా. నా ఉద్దేశం ఏంటంటే, వెళ్ళదా తెలియదు. అరేబియా మహాసముద్రంలో ఉంటాయి గ్యారంటీ, కింద కరాచీ రేవు కింద ఉండొచ్చు. కానీ రేపు భవిష్యత్తు ఊహించి మెల్లమెల్లగా చమురు వెళ్తుంది అనుకున్న దేశాలను కబడిస్తూ వాళ్ళ దగ్గర నుంచి మెల్లమెల్లగా తక్కువ అంటే ఒప్పందాలు కుదుర్చుకొని ఆ చమురు మెల్లమెల్లగా రేపు వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అమెరికా చూడండి, తన నిల్వను
అంటే యాక్చువల్ గా భూమిలో ఉండే నిల్వలు అట్లే ఉంటాయా చెప్పలేం. బావిలో ఊట కదా పక్క బావిలో పోదా అంటే వేరు. కానీ తమ చమురు మన బావుల్ని వెలికి తీయకుండా మెల్లమెల్లగా దాన్ని కాపాడుకుంటూనే ప్రపంచంలోని చమురునంతా దోచేస్తున్నది. అందుకని సమస్య. మా దగ్గర అధిక నిల్వలు ఉన్నాయి, మీరు రష్యా నుంచి కొనకండి, మా నుంచి కొనండి అంటున్నారు. ఇంకా అమెరికా ప్రపంచం వేరే ఉంటుంది. ఇదేమో భిన్న ధృవ ప్రపంచంలో అమెరికా ఒకటి ఉంటుంది. కానీ గతంలో ఉన్నంత భిన్న ధృవ ప్రపంచం లేదు ఇప్పుడు. అంటే గతంలో రష్యా కూటమి ఒకటి, ఇటు పక్కన అమెరికా నాటో కూటమి ఒకటిగా ఉంటే దేశాల మధ్య ఉండే. ఇప్పుడు దేశాల మధ్య హద్దులు చెరిపేసింది. ఇంతకుముందు విజయభాస్కర్ గారు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. మనకు వాజ్పేయి మన పివి నరసింహారావు గారి నుంచి ఏంటంటే ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది పివి నరసింహారావు గారి మాట. అంటే అంతకుముందు ఆర్థిక సంస్కరణ లేకముందు రష్యాతోనే మనం ఎక్కువ సంబంధాలు పెట్టుకునే వాళ్ళం. అంతేందుకు నెహ్రూ గారు అయితే బొకారో, భిలాయి కర్మాగార నుంచి మొదలుపెడితే ఆధునిక దేవాలయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ కట్టుకునే సందర్భం చూసినాం. కానీ ఆ ప్రపంచం మీరు ఆనాడు తప్పు చేసిండా ఒప్పు చేసిండా అంటే ఎప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదా. 80 ఏళ్ళు, రేపు 2027 వస్తే భారతదేశం సత్తం వచ్చి 80 ఏళ్ళు. 80లో 60-20 కదా. ఇప్పుడు 1000 అడుచు పెడితే 4000 ఇడుచు పెడితే కదా. కాలానుగుణంగా తీసుకున్న నిర్ణయాలు అనుకోవడమే. దాన్ని పాత దోతే మొట్టమొదటి ఏంటంటే రాహుల్ గాంధీతో ఏకీవిస్తూనే రాహుల్ గాంధీ కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేసిండు. అంటే మన భారతదేశాన్ని మనం కించపరచుకోవచ్చు, దాన్ని కించపరచుకోవద్దు. దాంతో ఏమన్నదంటే మీరు 60 ఏళ్ళు పాటించింది కదా, మీరు చేసిన ఉద్ధారకం ఏందని ఇప్పుడు ప్రశ్నించింది కదా. ఇప్పుడు మొత్తం 80 ఏళ్ల రాజకీయాలు చూస్తే, 80 ఏళ్ళ ప్రపంచం మన భారతదేశ చరిత్ర చూస్తే, స్వతంత్ర భారతదేశ చరిత్ర చూస్తే మీకు 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది కదా, ఇంకో 2 ఏళ్ళు అయితే. కనుక 18 ఏళ్లే వాజ్పేయి గారు 5 ఏళ్ళు, ఈ 11 ఏళ్ళు 16 జనతా ప్రభుత్వం కలుపుకుంటే కూడా కాంగ్రెస్ అయితే ప్రభుత్వాలు కేవలం 20 ఏళ్ళు కూడా లేదు కదా మొత్తం అంటున్నారు. ఈ పార్టీల ద్వంద్వ వైఖరి మనం నష్టం చేస్తున్నారు. చూడండి, ఎప్పుడైనా ఈ 2 పార్టీలే ఏలింది, 2 పార్టీలే అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ లేకుంటే అంతకుముందు జనతా పార్టీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2 కూడా విధానాలు చూడండి. వాళ్ళు వద్దన్నది వీళ్ళు కావాలంటారు, వీళ్ళు వద్దన్నది వాళ్ళు కావాలంటారు. ఒక 2 విధానాలు చెప్తారు. జిఎస్టీ తెస్తా అన్నది ఎవరు? కాంగ్రెస్ కదా. వ్యతిరేకించింది బీజేపీ. మరి జిఎస్టీ ఎవరు తెచ్చారు? బీజేపీ తెచ్చింది కదా. ఆధార్ కార్డు తెస్తా చెప్పింది అన్నది బీజేపీ. తర్వాత ఆధార్ కార్డు ఇప్పుడేమో మన అందరికి ఆధార్ కార్డు ఉండాలంటారు. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవి 2 అంటే 2 కాదు. మీరు వ్యవసాయ విధానం చూడండి. 3 చట్టాలు తెస్తా అనేది కాంగ్రెస్ పార్టీ. మీరు మేనిఫెస్టో తీయండి, 2019 మేనిఫెస్టో తీయండి. ఈ దుర్మార్గమైన చట్టాలు స్వేచ్ఛ అరికట్టేది అని స్వేచ్ఛా వాణిజ్యం వైపు రైతులు పోవాలి, 4 పైసలు రావాలి, రైతులు రావాలంటే ఎక్కడికైనా దిగుమతులు చేసుకునే అవకాశం ఉండాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ 3 చట్టాల విషయంలో 3 అని విభజించకుండా రైతులకు స్వేచ్ఛా వాణిజ్యం అని పెట్టింది కదా. మరి వీటి రేసి ఎందుకొద్దంటున్నాడు? అంటే ఏం లేదు, రాజకీయం కోసం రాజకీయం. 2 పార్టీలు ద్వంద్వ విధానం. అంటే తమ పార్టీ చెప్పినట్టు ఒక రకంగా, తమ పార్టీ అధికారం లేకపోతే ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. అంతిమంగా ఒక మాట చెప్తాను. ప్రపంచ రాజకీయాలు, జియో పాలిటిక్స్ లో మనం పని కావద్దు. మనకి ఏది మేలో అది చేసుకుందాం, ఏది వద్దు అది విసర్జిద్దాం. ఆ పనిలో నా ఉద్దేశం ఏంటంటే ట్రంప్ కొన్ని తప్పడడుగులు వేసినా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ ప్రతిష్ట ఖచ్చితంగా ఇన్వడిస్తుంది. 3వ ఆర్థిక వ్యవస్థ కొద్ది రోజులు వస్తాం మనం. కానీ 1-2 రాలేదు. 1-2 చాలా దూరం, ఢిల్లీ దూరంగానే ఉన్నాం. కానీ ట్రంప్ చేస్తున్న చర్యలకు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తూ మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులో అన్ని పార్టీలు కలిసి రావాలంటున్నాను. మన భారతదేశం ఇప్పుడు ఒక మాట చెప్తాను, మనకు భారత్ గెలిస్తే ఎవరు కొట్టినట్టు, భారత్ ఓడిపోతే ఎవరు గెలిచినట్టు కదా. భారత్ గెలిస్తే అందరం గెలిచినట్టు, అంతే కదా. అందుకనే భారత్ గెలిస్తే మనందరం గెలిచినట్టు, భారత్ ఓడిపోతే అందరం ఓడిపోయినట్టు. ఈ సమయం మనం అన్ని పార్టీలో కావాలనుకోరు. అవును, దేశంలో అంతర్గతంగా నువ్వు నేను అనుకోవచ్చు, కానీ దేశం దాటిన తర్వాత మనమంతా ఒక్కటిగానే ముందుకెళ్ళాలి. రైట్. విజయభాస్కర్ గారు, ఫైనల్గా ఏం చెప్తారండి? ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ట్రంప్ వైఖరి కావచ్చు, భారతదేశం పైన ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే ఏమంటారు? ఒక్క మాటలో కంక్లూడ్ చేసేయండి, టైం కూడా అవుతుంది. ఇప్పుడు ట్రంప్ విధానాలు, ఈ వాణిజ్య విధానాలు, విదేశీ వ్యవహారాలు, ఇవి రెండిట్లో బాగా ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పోలవుతున్నాడు. 2వ ప్రపంచ యుద్ధం 1939-44 మధ్య జరిగింది. ఆ తర్వాత అమెరికా తారాజువులాగా ప్రపంచ పటంలో దూసుకొచ్చింది. అంటే 80-81 సంవత్సరాల నుంచే అమెరికా ప్రపంచ వార్తల్లో ఉంటుంది, అగ్రగామి దేశంగా పెరుగాంచింది. అమెరికా ప్రభావం ప్రపంచం మీద ఎప్పుడు అనునిచ్చి ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు అదృశ్య రూపంలో ప్రపంచాన్ని శాసిస్తాడు అన్నట్టుగా భౌతికంగా అమెరికాని ప్రపంచాన్ని శాసించే పరిస్థితుల్లో ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా యొక్క గౌరవాన్ని, అమెరికా యొక్క ప్రతిష్టని
అమెరికా యొక్క ఆ, లౌకికవాదాన్ని, జాతీయవాదం పేరుతో, పిడివాదం డాగ్మాటిజం, ఆ పిడివాదంతో ట్రంప్ పూర్తిగా బలహీనపరుస్తున్నాడు. అదేవిధంగా అమెరికాలో ఈయన విధానాల వల్ల నిరుద్యోగం పెరిగేటట్టుంది, పోతే జీడిపి తగ్గేటట్టుంది, అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరిగేటట్టుంది, నిరుద్యోగం పెరిగేటట్టుంది, అదేవిధంగా కొనుగోలు శక్తి పడిపోయేటట్టుంది, అదేవిధంగా ఆకలి కేకలు కూడా పెరిగేటట్టుంది. అమెరికాలో పేదరికం కూడా ఉంది, అమెరికాలో సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ ఏదేస్తున్నానని చెప్పేసి సంఘ వ్యతిరేక శక్తుల్ని ఆ పేరుతో వాళ్ళ పెడరెక్కలు విచ్చి వాళ్ళని అవమానకరంగా ఆయా దేశాలకి డిపోర్ట్ చేసిన చరిత్ర కూడా ఆయన మూటగట్టుకున్నాడు. ఏదన్నా వేషాలు, పేపర్స్, డాక్యుమెంటేషన్ లోపాలుంటే వాళ్ళ దేశాలకు పంపించడం కరెక్ట్, కానీ అలా కాకుండా పెడరెక్కలు విచ్చి కట్టి పోతే ఆ గూడ్స్ తీసుకెళ్లే విమానాల్లో వాళ్ళని ఏమి బ్రెడ్ లేకుండా, వాళ్ళకి వాటర్ లేకుండా ఈ విధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయా దేశాలకు పంపించాడని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఆ దేశంలో కూడా గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఆ దేశంలో కూడా ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రజాందోళనలు, అనేక చోట్ల ర్యాలీలు కూడా జరిగాయి. కాబట్టి ట్రంప్ తన విధానాలతో తనే గొయ్యి తీసుకునే పరిస్థితి ఉంది. తను ప్రాతినిధ్యం వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశం లేకుండా తనే చేయబోతున్నాడు. కాబట్టి భారతదేశం మీద ఆ ప్రభావం ఉంటుందా అంటే, గత సంవత్సరం 24-25 ఆర్థిక సంవత్సరానికి అమెరికాతో మనం వాణిజ్యం $186 బిలియన్ చేసాం. కాకుంటే కొంచెం తగ్గే అవకాశాలు ఉండొచ్చు, అంతేగాని ఎక్కువ ప్రభావం అమెరికా మీద ఉంటుందని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మనం భారతదేశానికి కొంత నష్టమే ఉన్నా అమెరికాకి కూడా తీవ్ర నష్టం. అదేవిధంగా ఈయన ప్రపంచ పట్టణంలో ఉండే అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తున్నాడు. కాబట్టి చివరికి అమెరికాని దివాలా తీర్చే పరిస్థితి కూడా చేస్తాడని చెప్పి కొంతమంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితులు ఈ రోజు ట్రంప్ తీసుకొచ్చి అమెరికా బలమైనటువంటి చరిత్రని, అమెరికా బలమైన కీర్తి ప్రతిష్టల్ని ఈయన పాతాళానికి తొక్కిపోతున్నాడు అని చెప్పేసి, నలుగురిలో నవ్వులు పాలు చేస్తున్నాడు అమెరికాని అని చెప్పేసి ప్రజానీకం అనుకునే దుస్థితికి అమెరికాని తీసుకొచ్చాడని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. రైట్ విజయభాస్కర్ గారు, ఫైనల్ గా కార్తిక్ గారు ఏం చెప్తారని అంటే, దేశ ప్రధానికి కావచ్చు, ఇందాక మీరు చెప్పే ప్రయత్నం చేశారు, ఇవన్నీ పక్కన పెడితే అసలు ట్రంప్ను వ్యక్తిగతంగా అసలు మీరు ఎలా చూస్తున్నారు, లేకపోతే మీ పార్టీ పరంగా ట్రంప్ వ్యాఖ్యలను అసలు పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల విషయంలో ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉంది? ఒక్క మాటలో కంక్లూడ్ చేసేయండి. సార్ డెఫినెట్లీ సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది అదే కదా. ఇప్పుడు ఈ రోజు మన దేశాల పైన ఆధిపత్యానికి బయట దేశాల యొక్క, అంటే ముఖ్యంగా అమెరికా యొక్క ఆధిపత్యం ఉండకూడదనే కదా చెప్పేది. ఈ రోజు మనకు 2014 కన్నా ముందు డాలర్తో రూపాయి మారకం సబ్జెక్ట్ కరెక్షన్ 67-68 రూపాయలు ఉంటే దాన్ని తగ్గిస్తాను, రూపాయి విలువను పెంచుతామని అన్నారు కదా ఈ రోజు. కానీ అవి కాకుండా ఈ రోజు రూపాయి విలువ డాలర్తో మారకం ఎంతుందో మనం చూడాలి. కాబట్టి డెఫినెట్లీ ట్రంప్ ని సపోర్ట్ చేసేది ఏం లేదు ఇక్కడ. దాంతో పాటు వారు తీసుకున్నటువంటి నిర్ణయాల పైన వారి దేశం దివాలా తీస్తుందో ఏం చేస్తుందో అనేది అది పక్కన పెడితే, మన దేశం పైన అదనపు భారం పడుతుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేదల బ్రతుకులు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. కాబట్టి విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ విషయాలపైన ప్రధానమంత్రిగా వారు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకించి ప్రభుత్వ పరంగా, నేను చెప్తున్న పార్టీల గురించి ఇదైతే ఒకవేళ మన ఇంటర్నల్ రాజకీయం అయింటే నేను వేరేలాగా చెప్తుండే, గానీ ఇది మన దేశానికి సంబంధించింది. కాబట్టి భారతదేశ ప్రధానమంత్రిగా దయచేసి ఈ గణాంకాల పైన ఒక్కసారి మీ దృష్టి సారించి భారతదేశంలో క్షీణించిపోయిన బ్రతుకుల్ని మరింత క్షీణతరం చేయకుండా దయచేసి వారి బ్రతుకులు కొంచెం మెరుగుపడేలాగా ఈ యొక్క సుంకాల పైన, వీటిపైన, అనేకమైనటువంటి విషయాలపైన కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు దీనిపైన కొంత దృష్టి సారిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా రామ్మోహన్ గారు, విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఖచ్చితంగా ట్రంప్ వ్యాఖ్యలను అయితే పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. అంతేకాకుండా భారత్ని డెడ్ ఎకానమీ అని వర్ణించినటువంటి ట్రంప్ తన సొంత దేశమైనటువంటి అమెరికాలో దాదాపు ఆ దేశ జీడిపితో కంపేర్ చేస్తే 122% అప్పుల్లో కూరుకుపోయింది. మరి
ట్రంప్ ఏ విధంగా భారత్ని డెడ్ ఎకానమీ అన్నారనేది ఆయన కూడా మరోసారి పునరాలోచించుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అమెరికాకు కూడా ఇతర దేశాలపైన ఏదైతే భారీ ఎత్తున సుంకాలు విధిస్తున్నారో అది కేవలం ఇతర దేశాలపైనే కాదు, అమెరికా పైన కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉందని ట్రంప్ మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అని కూడా ఆర్థిక నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. చూద్దాం, ట్రంప్ త్వరలో తన వైఖరిని మార్చుకోవాలని కేవలం భారత్కు సంబంధించే కాకుండా అనేక దేశాలకు సంబంధించి ఆయన సుంకాల విషయంలో వెనక్కి తగ్గాలనేది అయితే ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నటువంటి విషయం. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.